హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ పిఏబి న్యూసే డిస్కస్ చేస్తున్నాం. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇచ్చిన ఇయర్ ఎండ్ రివ్యూని చూస్తున్నాము. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇచ్చిన ఇయర్ ఎండ్ ఎంటైర్ ఇయర్ 2000 ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ మనం చూద్దాం. ఈ ఇయర్ అంతట్లో ఏమేమి జరిగాయి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో. అండ్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించింది ఇట్ ఈస్ వెరీ హై లింక్ ఫర్ ది యూపీఎస్సీ. ఏమంటే కల్చర్ నుంచి ఎవ్రీ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 2 క్వశ్చన్స్ అండ్ 1 క్వశ్చన్ అనేది డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తున్నారు. అండ్ ఈ ఇండియాకి సంబంధించి ఇయర్ కల్చరల్గా ఏవేవి ఇంపార్టెన్స్ ఉన్నాయో మనకి ఇంకే సోర్సు లేదు. అంటే సోర్స్ మీన్స్ డిఫరెంట్ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి, బట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది మోర్ అథెంటిక్ కాబట్టి ఇయర్ అండ్ మనం ఒకసారి రివైజ్ చేద్దాం. ఇఫ్ పాసిబుల్ 1 వీడియోలోనే కంప్లీట్ చేద్దాం. If it extends, we will take into 2 videos. Okay, first చూసుకున్నట్లయితే ది కాశీ తమిళ సంఘం 3.0 celebrates cultural and intellectual bonds between తమిళనాడు అండ్ కాశీ. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి వచ్చిన ఫస్ట్ ఈవెంట్ కాశీ తమిళ సంఘం 3.0. అసలు ఈ కాశీ తమిళ సంఘం అంటే ఏంటి అనేది కొంచెం మనము డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రతిదానికి కూడా నోట్ యాడ్ చేశాను, డీటెయిల్గా చూద్దాం. ఓకే, కాశీ తమిళ సంఘం అనేది ఎస్పెషల్లీ 3.0 అనేది గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తమిళనాడులోని అక్కడ కాశీ ఎక్కడ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్న సివిలైజేషన్, కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ లింక్స్ అన్నిటినీ 2 రాష్ట్రాల మధ్య కలపాలని మెయిన్ ఇంటెన్షనే ఈ కాశీ తమిళ సంఘం. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ కాశీ తమిళ సంఘం 1 అంటే కాశీ తమిళ సంఘం అండ్ కాశీ తమిళ సంఘం 2.0 కూడా బిఫోర్ ప్రీవియస్ ఇయర్స్ జరిగాయి. అండ్ ఇది ఎందులో పార్ట్ అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆ ప్రోగ్రాంలో పార్ట్ అనమాట. కాశీ తమిళ సంఘంలో ఏం చేస్తారు అంటే తమిళనాడులో ఉన్న హైయెస్ట్ లైక్ రిచెస్ట్ కల్చర్ని, అండ్ కాశీలో కూడా 1 టైప్ ఆఫ్ రిచెస్ట్ కల్చర్ ఉంది కదా, అండ్ బోత్ హ్యావ్ ది నాలెడ్జ్ రిలేటెడ్ టు ది కల్చర్ కాబట్టి ఈ రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దీన్ని మేజర్గా ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ది ancient tradition of Tamil scholars and saints traveling to Kashi for learning and spiritual exchange. ఈ ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే పూర్వంలో అంటే ఏన్షియంట్ పీరియడ్లో తమిళనాడుకి సంబంధించిన సైన్స్ అనేవారు కాశీకి నేర్చుకోవటానికి, వాళ్ళ విద్య అంటే ఈ యొక్క అంటే వేదాంతం ఇవన్నీ నేర్చుకోవడానికి కాశీకి ట్రావెల్ అయ్యేవారు, ఎస్పెషల్లీ స్పిరిచువల్ పర్పస్ కోసం అనమాట. అండ్ కాశీ అనేది ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ సెంటర్. అండ్ కాశీలో ఏంటంటే ఎప్పటి నుంచో సాంస్క్రిట్కి సంబంధించిన స్కాలర్షిప్స్ ఎప్పటికప్పుడు స్కాలర్స్ అనేవాళ్ళు అక్కడ డెవలప్ అవుతూ వచ్చారు. అండ్ తమిళనాడు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద క్రాడల్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ భక్తి మూమెంట్, ఎస్పెషల్లీ శైవ వైష్ణవ ట్రెడిషన్స్ అనేవి మేజర్గా ఇక్కడే మనం ఆరిజిన్ కూడా చూస్తాం. అండ్ హిస్టారికల్ లింక్స్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ది కామన్ పిలిగ్రిమేజెస్ అండ్ సాంస్క్రిట్ తమిళ్ అనేవి కూడా ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్, రిచెస్ట్ కల్చర్ ఉన్న 2 లాంగ్వేజెస్ అనమాట. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కల్చరల్ ఇంటిగ్రేషన్, ఎస్పెషల్ మ్యూజిక్, డ్యాన్స్, రిచువల్స్, ఫెస్టివల్స్, టెంపుల్ ట్రెడిషన్స్ 2 రాష్ట్రాల్లో ఉన్న వాటిని లింక్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కల్చరల్ ఇంటిగ్రేషన్తో పాటు ఇంటెలెక్చువల్ ఒకళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్, ఫిలాసఫీ, లిటరేచర్, ఎడ్యుకేషన్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది మేజర్గా ఇది ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోట్ చేస్తుంది. మనం చెప్పాం కదా ముందుగానే, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏక్ భారత్ అండ్ శ్రేష్ఠ భారత్ అనమాట. అండ్ మేజర్గా ఏంటంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సెంటర్సే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్, స్కాలర్స్, ఆర్టిసన్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దట్ మేజర్ పార్టిసిపేషన్ ఎక్కడి నుంచే వస్తుందంటే స్టూడెంట్స్, టీచర్స్, రీసెర్చర్స్, ఫార్మర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఆర్టిసన్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ వీ హ్యావ్. ఇది యూనిటీ అండ్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తుంది, సివిలైజేషన్ కంటిన్యూటీ చేస్తుంది, అండ్ నాలెడ్జ్ షేరింగ్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ కల్చరల్ డిప్లొమసీ విత్ ఇన్ ఇండియాలో కూడా ఇది ప్రమోట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ తీసుకురావడంలో. ఇందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి, ఆర్గనైజ్డ్ అండ్ సపోర్టెడ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ cultural bodies, and it is also being the part in the national education policy 2020. ఎందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం మేజర్లీ అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మనం ఫోకస్ చేసాం కాబట్టి అది అనేది దీంతో పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇండియా ప్రౌడ్లీ సెలబ్రేట్స్ 150 years ఆఫ్
ఆఫ్ ది నేషనల్ సాంగ్ వందే మాతరం. ఇయర్ యాక్చువల్గా వందే మాత్రం ఎప్పుడు అంటే ఎప్పుడు రాశారంటే నియర్లీ 1875 ఆ టైంలో యాక్చువల్గా దీన్ని లైక్ బంకిం చంద్ర చటర్జీ రాశారు. అండ్ ఇప్పటికి ఇయర్కి మనకి 150 years కంప్లీట్ అయ్యింది. అండ్ సో దట్ మనం ఇయర్ అంతా కూడా మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, 150 years ఆఫ్ సెలబ్రేషన్. అండ్ ఇది ఫస్ట్ ఎప్పుడు కంపోజ్ చేశారు, 1875లో కంపోజ్ చేశారు. ఈ వందే మాత్రం సాంగ్ ఎందుకంటే ఇట్ ప్లేస్ ది మేజర్ రోల్ ఇన్ ది స్వదేశీ మూమెంట్. మనకి 1904లో స్వదేశీ మూమెంట్ జరిగింది కదా, అందరినీ ఐక్యతలోకి తీసుకురావడానికి ఈ వందే మాత్రం సాంగ్ అనేది క్రిటికల్ రోల్ ప్లే చేసింది. అండ్ ఇట్ ఆల్సో సింబలైజెస్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, నేషనలిజం అండ్ కల్చరల్ యూనిటీ. అండ్ ఈ సాంగ్ రాసింది లైక్ కంపోజ్ చేసింది ఎవరు అంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ. అండ్ అతను యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిటైజ్డ్ బెంగాలీ. అండ్ ఫస్ట్ ఈ యొక్క సాంగ్ ఎందులో పబ్లిష్ అయ్యింది అంటే ఆనంద్ మఠ్ అనే నావెల్లో ఫస్ట్ పబ్లిష్ అయింది. ఈ ఆనంద్ మఠ్ అనే నావెల్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1882లో. సాంగ్ ఎప్పుడు రాశారు, 1875. మేజర్ థీమ్ ఏంటంటే మదర్ ల్యాండ్ యాజ్ ఏ డివైన్ మదర్ అండ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ డివోషన్. చెప్పాం కదా, లైక్ అందరినీ ఒక ఇంటిగ్రేషన్లోకి లైక్ కంట్రీస్ యూనిటీని తీసుకురావడానికి మేజర్ రోల్ ప్రమోట్ చేసింది. అండ్ ఇట్ ఆల్సో బికెమ్ ఏ యాంథమ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. అండ్ స్వదేశీ మూమెంట్లో మేజర్ రోల్ ప్లే చేసింది. అండ్ మాస్ నేషనలిస్టిక్ గ్యాదరింగ్స్ కూడా ఈ సాంగ్ యూజ్ అయ్యింది. అండ్ స్లోగన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ ది బ్రిటిష్ రూల్. అండ్ ఇట్ ఈస్ అంటే ఒక స్లోగన్ లాగా బ్రిటిష్కి అగైన్స్ట్గా ఒక స్లోగన్గా యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ టైం నేషనల్ సాంగ్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు యాడ్ చేశారంటే 1950, ఐ థింక్ Jan 24th. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనల్ యాంథమ్గా జనగణమనని రికగ్నైజ్ చేసింది. ఇది కూడా 1950 January 24th చేశారు. అండ్ ఇదేంటంటే ఫైనల్లీ ఇట్ ప్రమోట్స్ ది patriotism, sacrifice, unity in diversity, civilizational reference for the land. And finally it's an India's tradition of mother worship, భారత్ మాతను వర్షిప్ చేసే మోటోని అందరినీ తీసుకొచ్చింది కాబట్టి ఈ సాంగ్కి ఇంత ప్రామినెన్స్ ఉంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ 150 yearsని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మినిస్ట్రీ షోకేసెస్ ఇండియాస్ రిచ్ ట్రైబల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ రిపబ్లిక్ డే పెరాడే ఇన్ 2025. మనకి ఎవ్రీ ఇయర్ Jan 26th రిపబ్లిక్ డే జరుగుతుంది కదా. లైక్ ఆ రిపబ్లిక్ డే జరిగేటప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి డిఫరెంట్ మినిస్ట్రీస్ ప్రజెంట్ చేస్తారు. ఇయర్ ట్రైబల్ మినిస్ట్రీ వాళ్ళ యొక్క రిచెస్ట్ కల్చర్ని ప్రజెంట్ చేసింది. సో దట్ వన్స్ అగైన్ దే ఆర్ రిమైండింగ్ దట్ రిచెస్ట్ ట్రైబల్ కల్చర్ అనేసి ఇందులో ఒక పాయింట్కి ఇచ్చారు. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఇంకా పిక్చర్స్ కూడా ఉన్నాయి, వీ విల్ సీ దట్. అండ్ నెక్స్ట్ కాలాగ్రామ్, ఇది ఇంపార్టెంట్ టర్మ్. మనం రీసెంట్గా చూస్తున్న టర్మ్. కాలాగ్రామ్ అంటే ఏంటి అంటే మనకి మహాకుంభమేళా జరిగింది కదా 2025లో ప్రయాగ్రాజ్లో. ఇక్కడ జరిగేటప్పుడు ఒక కల్చరల్ విలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కల్చరల్ విలేజ్ నేమే కాలాగ్రామ్. ఏదైనా న్యూ టర్మినాలజీ వచ్చేటప్పుడు మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్. కాలాగ్రామ్ అంటే ఏంటంటే మహాకుంభమేళాలో ఒక రెవెన్యూ విలేజ్ని కల్చరల్ విలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు మహాకుంభమేళాలో. సో దట్ కాలాగ్రామ్ అంటే ఒక కల్చరల్ విలేజ్ ఇన్ మహాకుంభమేళా విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ప్రయాగ్రాజ్. అండ్ ఇండియా కమమరేట్స్ ది 150th advent ఆఫ్ గౌడియా మిషన్స్ ఫౌండర్ శ్రీల ప్రభుపాద. అండ్ ఇయర్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 150th year ఫర్ ది గౌడియా మిషన్స్ ఫౌండర్ శ్రీల ప్రభుపాద్. గౌడియా మిషన్ ఎస్టాబ్లిష్ చేసిన శ్రీల ప్రభుపాద్ గురించి కూడా మన ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ దే హానర్డ్ దిస్ ఇయర్ at the time of 150th year కాబట్టి 150th anniversary కాబట్టి. అండ్ సో దట్ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి సమ్ ఆఫ్ ది బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ హీ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ది వైష్ణవైట్ అంటే మనకి ఆల్రెడీ భక్తి మూమెంట్ కూడా ఉంది కాబట్టి సో దట్ మనం వీటిని ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీల
ప్రభుపాద అని ఆయన ఎవరు అంటే గౌడియా మిషన్కి ఈయన ఫౌండర్. అయితే ఈయన యొక్క బర్త్ యానివర్సరీ 150, ఈయనది 150th బర్త్ యానివర్సరీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హీ ప్రొవైడ్ ది మేజర్ భక్తి ట్రెడిషన్స్ అండ్ మేజర్లీ హీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది భక్తి ట్రెడిషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన ఫుల్ నేమ్ చూసుకున్నట్లయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద. ఈయన ఎప్పుడు జన్మించారంటే 1874, ఎప్పుడు చనిపోయారంటే 1937. అండ్ ఈయన బర్త్ నేమ్ చూసుకున్నట్లయితే బిమాల్ ప్రసాద్ దత్. అండ్ ఫాదర్ ఇవేం మనకు అవసరం లేదు. అండ్ ఈయన రెనోడ్ స్కాలర్ ఎందులో అంటే సాంస్క్రిట్ గ్రామర్, వేదాంత, వైష్ణవ థియాలజీ. అండ్ హీ ఆల్సో ఈ సరస్వతి అనే నేమ్ ఈయనకి హానర్గా వచ్చిందనమాట. అండ్ ఈయన చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు ఎవరైతే గౌడన్య వైష్ణవిజం స్టార్ట్ చేశారో హీ రివైవ్డ్ దట్. అండ్ ఈ ఆల్సో ఫౌండర్ ఫర్ దిస్ గౌడిన్య మిషన్. అండ్ స్పిరిచువల్ అథారిటీ అనేది బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్ పైన ఈయన కండక్ట్ చేశారు, నాట్ బై బర్త్ ఆర్ క్యాస్ట్. సో దట్ ఈయన ఒక రివైవ్ చేశారు కాబట్టి భక్తి మూమెంట్లో ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈయన తీసుకొచ్చిన రివైవల్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది, అథారిటీ అనేది బర్త్ ఆర్ క్యాస్ట్ వల్ల రాదు, మేజర్లీ బై ది నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ వాటిపైన వస్తుంది అనేది ఈయన చెప్పారు. హీ అపోజ్డ్ దిస్ caste exclusivism, mechanical ritualism, and he promoted pure bhakti and like devotion, ethical living, spiritual discipline. గౌడియా మిషన్ అండ్ ఫౌండర్ ఈయన ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ గౌడియా మిషన్ 1920లో. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే వైష్ణవ రిలీజియస్లో పార్ట్. అండ్ హీ ఈజ్ ద మేజర్ డివోషన్ టు ది రాధాకృష్ణ. అండ్ సెంట్రల్ ప్లేస్ వచ్చేసరికి నమ సంకీర్తన. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ శ్రీల ప్రభుపాద అండ్ హిస్ గౌడిన్య మిషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను యాడ్ చేశాను, బట్ యూ కెన్ ఆల్సో రిఫర్ దీస్ మేజర్ పాయింట్స్ అనేవి మనకి ఏంటంటే మెయిన్స్లో రాసేటప్పుడు ఈ రివైవల్, సోషల్ రిఫార్మ్స్, లైక్ ఇండియాస్ కల్చరల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ పాయింట్స్ అన్నీ అక్కడ యూజ్ అవుతాయి. బట్ ఇదేంటి అంటే జస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్కి అయితే ఇది ఎనఫ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హీఈస్ అంటే మనకి స్వామి ప్రభుపాద అని భక్తి వేదాంతకు సంబంధించిన ఇస్కాన్ ఫౌండర్ ఉన్నారు, ఆయన కాదు. ఈయన ఎవరు అంటే లైక్ ఇస్కాన్ ఫౌండర్ అయిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద కూడా ఈయన యొక్క శిష్యుడే అనమాట. ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. లాంగ్ వీడియో అయ్యేటప్పుడు వాయిస్ ఎక్కువగా బ్రేక్ అవుతుంది, సో దట్ నేను ఇక్కడికి స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.